హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? మరి ఈరోజు మీ ముందుకి ఒక టాపిక్ని అయితే ఇవాళ తీసుకొచ్చాను. అదేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలిటిక్స్కి కూడా బ్లూ ప్రింట్ అవసరమే అనేది తెలుసా మీకు? ఒక ఇల్లు కట్టాలి అని అంటే ఒక బ్లూ ప్రింట్ అనేది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఇల్లు అనేది ఒక అసెట్. కొన్నేళ్ల పాటు అది ఎంతో మందికి నీడనిస్తుంది, అద్దె బాధని కూడా తగ్గిస్తుంది. అలాగే ఎన్నో తరాలకి ఆశ్రయం కూడా కల్పిస్తుంది. ఏళ్ళు గడిచే కొద్దీ ఆ ఇంటికి కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో రాష్ట్ర రాజకీయాలకి కూడా ఒక బ్లూ ప్రింట్ అనేది అవసరం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ప్రజలని పాలించడం మాత్రమే కాదు, వాళ్ళ కోసం సంపద సృష్టించాలి, వాళ్ళకి ఆసరా కల్పించాలి. అల్టిమేట్గా ప్రజల కోసం ప్రభుత్వం పని చేయాలి, చేస్తుంది. కాబట్టి అధికారంలోకి రావాలి అనే నాయకుడు, సీఎం కావాలి అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే కొత్తగా వాళ్ళ పాలసీని మార్చుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజున కనిపిస్తుంది. ఎందుకంటే యూత్ ఇప్పుడు పాలిటిక్స్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళంతా కూడా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాబోయే కాలం అంతా కూడా వాళ్ళదే. పాలిటిక్స్లో కొత్తగా వాళ్ళు కూడా చక్రం తిప్పే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ పాలిటిక్స్ కూడా కొత్తదనాన్ని సంతరించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఎలా ఉండాలి ఈ పాలిటిక్స్, ఈ బ్లూ ప్రింట్ ఏంటి అనుకుంటున్నారు కదా? అంటే ఈ నాయకులు ఎవరైతే ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్లను ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని అనుకుంటున్నారో వాళ్ళంతా ముందుగా ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే 5 ఏళ్ల పాటు ఉండే ప్రభుత్వంలో ఎలాంటి అంశాలని అమలు చేయబోతున్నారు, మరి ఎలాంటి పథకాలు ఇవ్వబోతున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఏ సామాజిక వర్గం వారికి ఎంత అమౌంట్ కేటాయించబోతున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎలా పరిగణలోకి తీసుకుంటారు, ఎలాంటి చదువుని చెప్తారు, రాష్ట్రాన్ని అసలు ఎలా డెవలప్ చేస్తారు, అసలు రాష్ట్రానికి ఎలాంటి కంపెనీలు తీసుకొస్తారు, ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని కంపెనీలను పెడతారు, వాటిల్లో ఎంత శాతం ఉద్యోగాలు వస్తాయి, ఏ రంగం వారికి ఎన్ని జాబ్స్ ఇస్తారు, ఈ జాబ్స్ ఏడాదికి ఎన్ని లక్షల జాబ్స్ని క్రియేట్ చేస్తారు, పథకాలు ఇవ్వకుండా ప్రతి నెల జీతం తీసుకునేలా ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది, ఉన్నత చదువులు చదివిన వారిని ఎలా రాష్ట్రానికి ఉపయోగపడేలా చేస్తారు, అలాగే అసలు లంచాలు అనేవి తీసుకోకుండా అవినీతి అనేది లేకుండా రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు. ప్రభుత్వం మందుబాబుల మీద డిపెండ్ అవుతుంది అనే అపవాదం ఉంది కదా, మరి మందుబాబుల చేత ఎలా మందు మాన్పిస్తారు, మందు షాపులను ఎలా తొలగిస్తారు, వాళ్ళ కుటుంబాలకు ఎలా చేయూతనిస్తారు, రాజధాని విషయంలో నిధులు తీసుకొచ్చే విషయంలో ఎంత నిధులు దేనికి ఖర్చు పెడతారు, ఎంత మిగిలింది వంటి ప్రతి ఒక్క పాయింట్ని బ్లూ ప్రింట్ రూపంలో ఫెయిర్గా తయారు చేసి చదువుకున్న వాళ్లకు, చదువు లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా పబ్లిక్ డొమైన్లో పెడితే బాగుంటుంది అనేది చాలామంది ప్రజల ఆలోచన. మేనిఫెస్టో అనేది జస్ట్ పైగా చూపించే స్కీమ్స్ లిస్ట్ మాత్రమే, కానీ బ్లూ ప్రింట్ అంటే ప్రతి విషయాన్ని కూడా చూపించే ఒక అద్దం లాంటిది. మరి ఆ దిశగా నేతలు ఆలోచిస్తే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు, ఇన్ని ఫ్రీబీస్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. ఇంతలా మాటలు తూటాలు పేల్చుకుని రచ్చకెక్కే అవకాశము ఉండదు. పాలిటిక్స్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే కొత్త వాళ్ళు కూడా నాయకులుగా ఎదగడానికి అవకాశం వస్తుంది. మరి మీరేమంటారు? మీ కామెంట్స్ని కింద చెప్పండి.